కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రెస్ క్లబ్ను సందర్శించారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. బీజేపీ అధికారంలో రాగానే జర్నలిస్టులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, హెల్త్ కార్డులు, ఇన్సూరెన్స్ అన్నింటినీ కూడా ఇచ్చి తీరుతామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వచ్చేందుకు జర్నలిస్టులు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. బ్లాక్ మెయిలింగ్కు పాల్పడుతున్న యూట్యూబ్ ఛానళ్లపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ అన్నారు. అన్నిటికీ పరిష్కారం ఏంటంటే మేము ఇక్కడ మాటలు చెప్పాము, ఇవాళ చెప్తున్నాను. ఈ అన్నిటికీ పరిష్కారం నెక్స్ట్ వచ్చేది తెలంగాణలో మా ప్రభుత్వం వస్తుంది. మీ అందరి సహకారంతో వస్తుంది. మేము వచ్చిన వెంటనే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన వెంటనే ఎందుకు చెప్తున్నానంటే, మేము వస్తే మళ్ళీ మీ వల్లనే వస్తాం. మీ ఆశీర్వాదంతో, మీ సపోర్ట్తో మేము వస్తాం, న్యాయబద్ధంగా వస్తాం. మేము వచ్చినాక మొట్టమొదటి ఇచ్చేది మీకు డబ్బులు పెట్టరు. పేదలతో పాటు మీరు కూడా పేదల కంటే ఘోరమైన పరిస్థితులు మీరు అనుభవిస్తున్నారు. కాబట్టి మీకు డబుల్ బెడ్రూమ్ విషయంలో కానీ, హెల్త్ కార్డుల విషయంలో కానీ, ఇన్సూరెన్స్ విషయంలో కానీ మా ప్రభుత్వం ఏర్పడి వెంటనే మీకు ఇవ్వాల్సిన బాధ్యతగా మేము గుర్తించి మేము పక్కా ఇస్తాం. నరేంద్ర మోడీ గారికి ఆంచలి గ్రామ పంచాయతీ మామూలు గ్రామస్థల కార్యకర్తలు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇచ్చిన మాటను తప్పే అలవాటు మాకు లేదు. అటువంటి పార్టీ, అటువంటి కార్యకర్తలు మేము కాదు. కాబట్టి మీరు దయచేసి మళ్ళీ చెప్తున్నా, ఈ మాయమాటలను మోసపోకండి. ఇవాళ మాలాంటి కార్యకర్తలకు మేము ఉద్యమాలు చేస్తాము, ఆందోళన చేస్తాము, అనేక పోరాటాలు చేస్తాం. కాబట్టి మాలాంటి కార్యకర్తలకు, నాయకులకు, మాలాంటి పార్టీకి మీరు అవకాశం ఇస్తే తప్పకుండా రాబోయే రోజుల్లో మీ అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో విలేకరులను ఆదుకునే బాధ్యత, విలేకరులు కెమెరామెన్లు కావచ్చు, ఫోటోగ్రాఫర్లు కావచ్చు, అది స్టాఫర్స్ కావచ్చు, బ్యూరోలు కావచ్చు, లేకపోతే లోకల్ రిపోర్టర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరూ కూడా ఆదుకునే బాధ్యత మాది.